శల్యుడు మాట్లాడుతూ, అదేమిటి కర్ణ అలా అంటావు? ఉన్నమాట చెప్పడంలో తప్పేమిటి? సుయోధనుడికి సాయం చేయవచ్చాను కనుక అతడి మిత్రుడివైన నీకు నాకు తోచిన హితవు చెబుతున్నాను. సారథి అంటే ఏమిటి? అశ్వముల బలము, రధికుని పరిస్థితి తెలిసి మెలగాలి. సమయస్ఫూర్తితో రధికుని కాపాడుతుండాలి. ఆయుధ ప్రయోగము, యుద్ధములో మెలకువలు తెలిసి ఉండాలి. అన్నీ తెలిసిన నేను నీ హితవు కోరి నాకు తోచిన మాటలు చెప్పడంలో తప్పేమిటి? నీకు కోపం వచ్చినా సారథిగా చెప్పడం నా ధర్మం, నీతి. నేనేం తప్పు చేశానని నా తల బద్దలు కొడతావు? నీవు ఎన్ని చెప్పినా నీ శ్రేయోభిలాషిగా నీ హితువు చేయక మానను. నీకు ఒక దృష్టాంతం చెప్తాను విను. అది విని నీవు నేను చెప్పినట్లు చేయకపోయినా నాకు బాధ లేదు. ఒక దీవిలో ధర్మవర్తుడైన ఒక వైశ్యుడున్నాడు. అతడు యజ్ఞయాగాదులు చేసి సత్కర్ముడు, కరుణామూర్తి, దానశీలుడు, శాంతివంతుడు, ఉత్తముడు. అతడు ధనధాన్యములతో శోభిల్లుతున్నాడు. అతడికి అనేక మంది సంతానము ఉన్నారు. వారి ఇంటికి ఒక కాకి వచ్చి అతడి కుమారులు ఆ కాకికి తాము తినగా మిగిలిన అన్నము పెట్టి పెంచసాగారు. వారు పెట్టిన ఆహారం తిని బలిసిన ఆ కాకి మిగిలిన పక్షులను నిర్లక్ష్యం చేయసాగింది. కొంతకాలానికి ఆ దీవికి కొన్ని హంసలు వచ్చాయి. అవి చాలా పెద్దవి. వైశ్యకుమారులు కాకిని చూసి, ఓ కాకి, ఆ హంసలు చూడు, ఆకాశంలో ఎంత అందంగా విహరిస్తున్నాయో, నీవు కూడా అలా విహరించి వాటిని ఓడించాలి అన్నారు. మూర్ఖులైన వారి మాటలు విని ఆ కాకి హంసలను నాతో సమానంగా ఎగురగల వారు మీలో ఎవరైనా ఉన్నారా అన్నది. ఓ కాకి, మేము మానసరోవరంలో విహరించే హంసలము. మాకు ఎంత దూరం ఎగిరినా అలుపు ఉండదు. నీవేమో మాలో బలవంతులెవరని అడుగుతున్నావు. అసలు కాకులు ఎక్కడైనా హంసలతో సమానంగా ఎగురగలవా అన్నాయి. కాకి, నేను 101 రీతిలో ఎగరగలను, శతయోజనముల దూరము పోగలను, భూమి నుండి నేరుగా ఆకాశంలోకి ఎగిరి భూమి మీదకు రాగలను, నేను ఎలాంటి హంసనైనా ఓడించగలను అన్నది. వాటిలో ఒక హంస ముందుకొచ్చి, నీవు చిత్ర విచిత్ర రీతులు ఎగరగలవా? అయితే నాతో సమానంగా ఎగురు అన్నది. అక్కడ ఉన్న మిగిలిన కాకులు, వద్దు, నీవు హంసతో సమానంగా ఎగురలేవు అన్న వినక ఆ కాకి హంసతో పోటీ పడింది. హంస మెల్లగా ముందుకు పోసాగింది. కాకి వేగంగా ముందుకు వెళ్ళి హంసను దాటి ముందుకు వెళ్ళి తిరిగి హంస వద్దకు వచ్చి, నీవు ఇంకా ఇక్కడే ఉన్నావా అని చెప్పి ముందుకు సాగింది. ఇది చూసిన కాకులు హంసను గేలి చేశాయి. కొంత సమయానికి కాకికి ఆయాసం వచ్చింది. కానీ హంస అలుపెరగగా ముందుకు సాగింది. కాకి హంసతో పోటీ పడలేక వెనుకబడి, అయ్యో, అనవసరంగా హంసతో పోటీ పడ్డానే, ఎక్కడ దిగుదామన్నా నేల కానరాలేదు, కింద పడ్డానంటే జలచరాలు తినేస్తాయి అని దిగులుగా ఎగరసాగింది. ఆ కాకిని చూసిన హంస, ఇది ఏ రకమైన విన్యాసమో, నాకంటే వెనుకబడ్డావు ఎందుకు అన్నది. ఎగరడానికి బలం చాలక అంతకు కిందకు పోతూ ఆ కాకి వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కొవ్వెక్కి, నాకంటే బలవంతులు లేరని గర్వించాను, గరుత్మంతుని కూడా గెలువగలనని తలిచాను. ఇప్పుడు నా బలమేమిటో తెలిసింది. దయచేసి నన్ను తీసుకువెళ్ళి మిగిలిన కాకులతో చేర్చు అని వేడుకుంది. హంస నీటిలో మునగబోతున్న కాకిని తన కాళ్ళతో పట్టుకొని ఒడ్డుకు చేర్చింది. ఇటువంటి తెలివి తక్కువ పని ఇక ఎప్పుడు చెయ్యకు అని మిగిలిన కాకులు మందలించాయి. కాకి హంసల కథ చెప్పిన శల్యుడు, కర్ణ, కాకి కథ విన్నావు కదా? వైశ్యకుమారులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని కాకి గర్వించినట్లు నీవు కూడా కురుకుమారులు పెట్టిన వృష్టాన్నములను తిని గర్వించి హంసతో పోటీ పడిన కాకిలా నీకంటే బలవంతుడైన అర్జునుడిని గెలవగలని ప్రగల్భములు చెబుతున్నావు. దీని వలన హాని నీకే. ఉత్తర గోగ్రహణ సమయానికి నీ ముందే నీ తమ్ముడిని సంహరించి గోవులను మరలించినప్పుడు నీవేమైనావు? ఘోషయాత్ర సమయాన సుయోధనుడికి వదిలి ఎందుకు పారిపోయావు? నాడు నిండు సభలో కృష్ణార్జునుల భుజబలం గురించి మహర్షులు చెప్పలేదా? ఆ మాటలు విని కూడా నీవు అర్జునుడితో తలబడటానికి సాహసిస్తున్నావు. అర్జునుడితో ఆ పరమశివుడు కూడా పోటీ పడలేడు కనుక నీకు తగిన వీరులతో పోటీ పడటం మంచిది. నీ మంచి కోరి ఇది చెబుతున్నాను అన్నాడు శల్యుడు. శల్యుని మాటలకు కర్ణుడు, అదేమిటి శల్య, నేను కృష్ణార్జునుల బలము తెలియక వారితో యుద్ధముకు తలపడుతున్నానా? నీవు ఎన్ని చెప్పినా కృష్ణార్జునులతో యుద్ధము చేయక మానను. ఈ యుద్ధములో చివరకు నేను, అర్జునుడు ఎవరో ఒకరే మిగలాలి. వ్యర్థముగా మాట్లాడక రథము నడుపు అని తిరిగి, శల్య, నాకు పరశురాముడి కోపము, బ్రాహ్మణ శాపము ఉన్నాయి. లేకున్నా నేను అర్జునుడిని లక్ష్య పెట్టను. నేను అస్త్రవిద్య నేర్చుకున్నటకు పరశురాముడి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన నన్ను నా కులము ఏమిటని అడిగాడు. పరశురాముడు బ్రాహ్మణులకు, క్షత్రియులకు తప్ప వేరెవరికి అస్త్రవిద్య నేర్పడు కనుక నేను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి అస్త్రవిద్య అభ్యసించాను. నాకు ఎన్నో అస్త్రశస్త్రములు నేర్పి
బ్రహ్మాస్త్ర ప్రయోగము కూడా నేర్పాడు. బ్రహ్మాస్త్రము మాత్రము అత్యవసర సమయమున ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించమని చెప్పాడు. ఒకనాడు నా గురువు పరశురాముడు అలసిపోయి నా తొడ మీద తలపెట్టి నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక పురుగు నా తొడను తొలవసాగింది. నేను నా గురువుకు నిద్రాభంగం అవుతుందని బాధను సహించాను. ఆ పురుగు చేసిన గాయము నుండి స్రవించిన రక్తము తగిలి నా గురువు నిద్రలేచాడు. నా నుండి జరిగిన విషయం తెలుసుకుని నా సహన శక్తికి పరశురాముడు ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు నా గురువు, నిజం చెప్పు, నీవు బ్రాహ్మణ కుమారుడివా? బ్రాహ్మణ కుమారుడికి ఇంత సహన శక్తి అరుదు అని అడిగాడు. నేను భయపడుతూ బ్రాహ్మణుడు కాను, సూత కుమారుడని చెప్పాను. నేను అతడిని అసత్యముతో వంచినందుకు ఆగ్రహంతో పరశురాముడు ఆపద సమయంలో బ్రహ్మాస్త్రము భార్గాస్త్రములు గుర్తుకు రావని శపించాడు. పరశురాముడి శాపమే కాక నాకు మరొక బ్రాహ్మణ శాపం కూడా తగిలింది. ఒకసారి నేను అస్త్ర విద్యను అభ్యసిస్తుండగా నా బాణము గురి తప్పి ఒక ఆవు దూడకు తగిలి మరణించింది. ఆ బ్రాహ్మణుడు, హోమధేనువు అయిన దూడను చంపావు కనుక నీ ప్రాణములు యుద్ధ భూమిలో హరించబడతాయి అని శపించాడు. నీ రథచక్రములు భూమిలో దిగబడతాయి. నీవు ఎవరిని చంపాలని ఇన్ని అస్త్ర విద్యలు నేర్చుకున్నావో వారి చేతిలో నీవు సంహరించబడతావు అన్నాడు. నేను భయపడి, బ్రాహ్మణోత్తమా, నీవు కోల్పోయిన ధేనువుకు బదులుగా 1000 ఆవులు, 600 ఎద్దులు, 100 రథములు, 100 మంది స్త్రీలను, 700 ఏనుగులను ఇస్తాను, నన్ను శాప విముక్తుడిని చెయ్యి అని వేడుకున్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడు నన్ను కరుణించలేదు. నా శాపముకు తిరుగులేదు, కానీ ఉత్తమ గతులు పొందటానికి నా శాపము అడ్డురాదు అన్నాడు. శల్య, నేను గురుశాపమునకు బ్రాహ్మణ శాపనముకు భయపడుతున్నాను, కానీ కృష్ణార్జునులకు కాదు. శల్య, నాకు ఇంకా బ్రహ్మాస్త్రము గుర్తుకు వస్తుంది. రథమును అర్జునుడి ముందు నిలుపు అన్నాడు. అప్పుడు శల్యుడు తనలో తాను నా పలుకులు విని కర్ణుడు తాను అర్జునుడి చేతిలో మరణించడం తథ్యం అనుకుంటున్నాడు. అందుకే బ్రాహ్మణ శాపము, గురుశాపము తనలో ఉన్న లోపాలను గురించి అందరికీ చెప్పాడు. నేను అర్జునుడి బల పరాక్రమలను వివరించడం వలన వీడు మనసు బాగా బలహీనమైంది. ధర్మరాజుకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నట్లే అనుకున్నాడు. తనను కాకితోనూ అర్జునుడిని హంసతోనూ పోల్చడం కర్ణుడికి కోపానికి కారణమైంది. అతడిక సహించలేక, నీచుడా, నన్ను ఇలా నీచంగా పోలుస్తావా? అయినా నీచులకు నీచమైన మాటలే కదా వస్తాయి. అర్జునుడి పరాక్రమం గురించి నిన్ను అడిగానా? అనవసరంగా అర్జునుడిని పొగిడి మిత్రుడైన నాకు ద్రోహం చేస్తావా? యుద్ధములో శుక్రపక్షమును పొగిడి వారిని క్షమించకూడదు. సుయోధనుడు నిన్ను నాకు సూతుడుగా నియమించాడు కనుక ఊరుకున ఉన్నా. సుయోధునితో నా మైత్రి లోకోత్తరమైనది. నీవు నాకు బద్ధ విరోధివి. నీకు బాధ కలిగించేలా, సుయోధనుడికి ఆనందం కలిగించేలా నేను అర్జునుడిని గెలుస్తాను. నా రథము భూమిలో కూరుకుపోక నిలిచిన అర్జునుడిని గెలుచుటకు నాకు అసాధ్యము కాదు అన్నాడు. శల్యుడు నవ్వి, కర్ణ, ఏలనయ్యా ఈ వ్యర్థ ప్రేలాపనలు. నీలాంటి కర్ణులు 1000 మంది అయినా అర్జునుడిని గెలవలేరు అన్నాడు. కర్ణుడు కోపాన్ని నిగ్రహించుకోలేక, శల్య, ఒకరోజు ఒక బ్రాహ్మణుడు బాహ్లీక దేశస్థులు మద్యపాన మదోన్మత్తులని, మాంసభక్షకులని, దిగంబరంగా దురాచారాలు చేస్తారని నిందించాడు. వారికంటే మద్ర దేశస్థులు అవినీతి పరులని పేర్కొన్నారు. అలాంటి వారికి రాజువైన నీవు నోరు మూసుకు ఉండటం మంచిది అన్నాడు. శల్యుడు, కర్ణ, నీ గురించి తెలియనిదా? భీష్ముని చేత నీవు అర్ధరథుడు అనిపించుకోలేదా? అంగదేశంలో జనులు ఆడవాళ్ళను అమ్ముకుంటారట కదా. అలాంటి వారికి రాజువైన నీవు నన్ను అంటావా? ఒకరిని అనే ముందు తమ తప్పు తాము తెలుసుకొనుట మంచిది అన్నాడు. వారి వివాదము విన్న సుయోధనుడు వారి వద్దకు వచ్చి సముచిత మాటలతో సర్ది చెప్పి ఇరువురును యుద్ధోన్ముఖులను చేశాడు. శల్యుడు, కర్ణ, నీవు అర్జునుడిని జయించినచో నీవే మహారాజువు. మనకు ఈ రోజు దుశ్శకనము కానవస్తున్నాయి. యుద్ధము ఘోరంగా జరగబోయేలా ఉంది కర్ణ. అదుగో అర్జునుడి కపిధ్వజము, అర్జునుడి త్రిగర్త వీరులను చీల్చి చెండాడుతున్నాడుక. ఎందుకైనా మంచిది అర్జునుడి గెలుస్తానని మనం అనుకుని సంతోషిద్దాం. పెద్దగా అరుపుపోతుంది. అర్జునుడి గెలుచుట ఇంద్రుడికైనా సాధ్యము కాని పని. కర్ణ, అటు చూడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ఉప పాండవులు అరివీర భయంకరులై ఎలా వెలిగిపోతున్నారో. ఎంతైనా పాండవులు ధర్మపరులు కదా, కనుక ధర్మం ఎప్పుడు వారినే వర్తిస్తుంది అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేదు. సుయోధనుడు యోధులను చూసి, యోధులారా, మీ బల పరాక్రమం చూపు సమయం ఆసన్నమైంది. అందరూ ప్రాణాల మీద ఆశ విడిచి యుద్ధము చెయ్యండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి అన్నాడు. అశ్వత్థామ, నా తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుని చంపి కాని ఈ కవచమును విప్పను. భీమార్జునులు అడ్డు వచ్చిన వారిని సంహరించి దృష్టద్యుమ్నుడిని చంపుతాను అన్నాడు.